V3 న్యూస్ లక్ష్యం సమాజయిత నేను మానస ముందుగా హెడ్లైన్స్ నేడు మాజీ కేంద్ర మంత్రి కార్మిక నేత గడ్డం వెంకటస్వామి 91వ జయంతి ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎల్లారెడ్డిగూడ హనుమాన్ దేవస్థానంలో నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథిగా హాజరైన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిపై నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ మండిపాటు అయ్యన్న చౌకబారు మాటలను తగ్గించుకోవాలని సూచన నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకుల పంపిణీ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరిట పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎల్బీ నగర్ మున్సిపాలిటీ జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన అర్హులైన పేదలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ ఇక డీటెయిల్స్కి వెళ్తే మాజీ కేంద్ర మంత్రి కార్మిక నేత గడ్డం వెంకటస్వామి 91వ జయంతి సందర్భంగా నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాజీ మంత్రి శంకర్ రావు డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు నివాళులర్పించారు జయంత్యుత్సవాల్లో పాల్గొనడానికి విచ్చేసినటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారికి మరియు లక్ష్మణ గారికి రామచంద్ర రెడ్డి గారికి ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు వడ్డేటి దేవేంద్ర గారికి శ్రీ శంకర్రావు గారికి మాజీ సభ్యులు మంత్రివర్యులు వినోద్ గారికి జయభీం పత్రిక ఎడిటర్ సోదరి రాజేశ్వరి గారు కూడా ఇచ్చేశారు వారికి కూడా స్వాగతము మరియు ఈ యొక్క జయంత్యుత్సవాలను మన యొక్క ట్యాంక్ మీద ఇక మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామం నుండి వేములపల్లి పంతులు తండాకు వెళ్లే 2 కుంటలను నింపేందుకు గాను ఉప కాల్వ పనులు జెడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వరరెడ్డి ఎంపీపీ వీలాద్రి ఉమా మల్లారెడ్డిలు ప్రారంభించారు ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల ముందు చెప్పినట్లుగా అన్ని చెరువులను నింపడం తమ లక్ష్యమని అన్నారు అందుకు డోర్నకల్ నియోజకవర్గంలో ప్రతి చెరువు కుంటను నింపడం కోసం ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సంపేట రాము సర్పంచ్ ధర్మారపు వెంకన్న టీఆర్ఎస్ నాయకులు ధర్మారపు ఉప్పలయ్య వార్డు మెంబర్లు పాల్గొన్నారు కొంచెం వెనక వాళ్ళు కనపండి సర్పంచ్ మేడం కొంచెం కిందనండి కానీ మళ్ళీ మాస్క్ 10 ఏళ్ల కింద నుంచి పెండింగ్లో ఉండే పోయిన ఎన్నికల్లో సీఎం గారు వాగ్దానం ప్రకారము ఎస్ఆర్ఎస్పి నీళ్లతోటి డోర్నకల్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా నీళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ ఎన్నికల వాగ్దానంతో ఇప్పుడు టోటల్గా ప్రతి చెరువు కుంట కూడా డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా ఎస్ఆర్ఎస్పి ద్వారా నింపడం జరిగింది కానీ పోయిన సంవత్సరము ఇక్కడున్న వేములపల్లికి సంబంధించిన 2 కుంటలుకి నీళ్లు రాలేదు వాటికి కూడా ప్రాబ్లం కాకుండా పెండింగ్ ఉన్న కాలువ ఏదైతుందో రైతులతో మాట్లాడి వారికి ఒక కాంపన్సేషన్ ఇప్పించి కూడా ఈరోజు కింద కాలువ తీయడం జరిగింది దాన్ని పెండింగ్లో ఉండే ఆ పెండింగ్ కాలువకు గాను రైతులకు డబ్బులు రానందుకు కాలువ తవ్వనియనందున అట్టి రైతులకు డబ్బులు ఇచ్చే విధంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని యుద్ధోపాధిపదికన ఈ కాలువ పూర్తి చేయుటకు అధికారులు పిలిచి పని స్టార్ట్ చేస్తున్నాడు ఈ కాలువ కింద వేమలపల్లి పంతుల తండలో 2 కుంటలు ఉన్నాయి ఆ కుంటలకు నీళ్ళు రావడానికి చాలా ఇబ్బందిగా ఉండే గత 2 సంవత్సరాల నుండి కూడా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు రాకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు దానికి గాను రైతులందరూ పోయి కూడా ఎమ్మెల్యే గారితో చెప్పుకోవడం వల్ల ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ పెండింగ్ పనులు మొత్తం కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కాలువ పునఃప్రారంభించడం జరిగింది అలాగే వేములపల్లి కాలువ కూడా బ్లాస్టింగ్ పెట్టి వేములపల్లి చెరువులకు కూడా నీళ్లు తీసుకువెళ్లే విధంగా చర్యలు తీసుకోమని ఎమ్మెల్యే గారు అధికారులను ఆదేశించడం జరిగింది జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎల్లారెడ్డిగూడ శ్రీ హనుమాన్ దేవస్థానంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవానికి జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ఈవో రఘు, ఇన్స్పెక్టర్ రవి సమక్షంలో నూతన చైర్మన్ గా ఎన్నికైన మల్లేష్ యాదవ్ గుడి కమిటీ మెంబర్స్ బాధ్యతలు స్వీకరించారు. గుడి పేరు హనుమాన్ టెంపుల్ దేవస్థానానికి చైర్మన్గా హనుమాన్ టెంపుల్ చైర్మన్గా ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు. ఎమ్మెల్యే చైర్మన్ నియమించిన ఎమ్మెల్యే గారికి నాకు కృతజ్ఞతలు. ఆంజనేయ స్వామి గుడిలో నంబర్గా నన్ను అందించినందుకు ఎమ్మెల్యే గారికి టెంపుల్కు నాకు నంబర్గా నియమించినందుకు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక కర్నూలు జిల్లా చాగలమరిలోని మల్లెం వీధిలో విన్ ఫినిత్ కంపెనీ నూతన బ్రాంచ్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిఎంబి బ్రదర్స్ షరీఫ్ మాట్లాడుతూ మహిళలు, నిరుద్యోగులు ఇంటికి నిత్యావసర సరుకులు వాడకుండా నెలకు 20,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదించుకునే అద్భుతమైన గొప్ప అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎంబి బ్రదర్స్ ఎంఆర్ సూర్యనారాయణ, ఎండి నిసార్ పాల్గొన్నారు. ఇక విశాఖ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిపై నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో అయ్యన్న చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. అయ్యన్న చౌకబారు మాటలను తగ్గించుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బెదిరింపు ధోరణి సరికాదంటూ ఉమాశంకర్ ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న తమ ప్రభుత్వానికి ప్రజల సంపూర్ణ మద్దతుందన్నారు. టీడీపీ అధికారంలో లేని విషయాన్ని అయ్యన్న గుర్తుంచుకోవాలని హితవు పలికారు. వారేమంటారంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ గారు చంద్రబాబుపై చాలా అసహ్యంగా మాట్లాడారని, రాజకీయాల్లో విమర్శించుకోవడమే కానీ బూతులు మాట్లాడే సంస్కృతి ఎప్పుడూ లేదని చెప్పి అయ్యన్న పాత్రుడు అంటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు మాట్లాడే భాష గురించి మరి నోరు విప్పితే బూతులు మాట్లాడే అయ్యన్న పాత్రుడు మరి ఈ విధంగా మరి చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఒక్కసారి మా పార్టీ నాయకుల గురించి అయ్యన్న పాత్రుడు గతంలో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటే విచక్షణ మర్చిపోయి పత్రికల్లో రాయలేని భాషలో మీరు మాట్లాడిన మాటలో మర్చిపోయి మరి ఇప్పుడు అయ్యన్న పాత్రుడు నీతులు వలింతుడు సిగ్గు చేయడం సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలి. మరి రాజకీయ విలువల గురించి నువ్వు మాట్లాడడం సిగ్గుగా లేదని చెప్పి అడుగుతున్నాను ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడిని. ఇంకోటి అంటారు రౌడీజం గురించి మాట్లాడతాడు అయ్యన్న పాత్రుడు. మరి విశాఖపట్నం రాజధాని వస్తే రౌడీజం వచ్చేస్తుందని చెప్పి అంటున్నాడు అయ్యన్న పాత్రుడు. ఒక్కసారి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలి. రౌడీ రాజకీయాలతో ఎదిగిన నువ్వు రౌడీజం గురించి చెప్పడం సిగ్గు అనిపించలేదని చెప్పి అడుగుతున్నాను ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడిని. మరి నర్సీపట్నం నియోజకవర్గంలో నీ రాజకీయ ప్రత్యర్థులు ఎలపై రౌడీజంతో దాడులు జరిగిన సంఘటనలు మర్చిపోయావని చెప్పి అడుగుతున్నాను ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడిని. నీ రాజకీయ జీవితం తొలినాళ్లలో నువ్వు చేసిన రౌడీజం ఇప్పటికీ కూడా ప్రజలు మర్చిపోలేదన్న సంగతి మరి అయ్యన్న పాత్రుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి నీ రౌడీజంపై లోకాయుక్త చర్యలు చేపట్టి మరి 6 సంవత్సరాల పాటు స్థానిక ఎన్నికల్లో మరి పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించిన విషయం మర్చిపోయామని చెప్పడుతున్నాను ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడిని. ఇంకోటి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు కేవలం ఊడిగం చేస్తూ ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్న నువ్వు
మా పార్టీ నాయకులపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలి. మరి ఎప్పటికైనా అయ్యన్న పాత్రుడు తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోకపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ నీకు నీ పార్టీ నాయకులు మరింతగా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మాజీ కేంద్ర మంత్రి కార్మిక నేత జి వెంకటస్వామి 91వ పుట్టినరోజు సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాలల ఐక్యవేదిక అధ్యక్షుడు గ్యాంగ్ హనుమంతు, వర్కింగ్ ప్రెసిడెంట్ కోటకొండ రాములు, జిల్లా కార్యదర్శి రాములు, మహారాష్ట్ర కోఆర్డినేషన్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. కాక 31వ జయంతి ఉత్సవాల సందర్భంగా 91వ జయంతి సందర్భంగా జాతీయ మాలల ఐక్యవేదిక నారాయణపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జి వెంకటస్వామి కాక మనకు తెలంగాణ రావడానికి ఎంతో ఉద్యమం చేసిన నేతని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా కాకా ఫౌండేషన్ ద్వారా ఈరోజు సేవా కార్యక్రమాలు రాష్ట్రంలో ఎన్నో పెట్టి మన లాక్డౌన్ సందర్భంలో అనేక కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి జి వెంకటస్వామికి మా జాతీయ మాలల ఐక్యవేదిక తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి కార్యక్రమము మన జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. కాకా ఫౌండేషన్ ద్వారా మనం కూడా ఇట్టి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. ఇక ముందు మనము ముందుండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా సంక్షోభంలో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులకు మరియు బోధనేతర సిబ్బందికి 3 నెలల పాటు సరిపడే నిత్యావసర సరుకులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అయితే ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, వైస్ చైర్మన్ తోటి సుజాత వెంకటేష్, ఎంపీపీ పల్లె కళ్యాణి రవికుమార్, డాక్టర్ కోడి శ్రీనివాసులు, మంచుకొండ కీర్తి సంజయ్, కోఆప్షన్ సభ్యులు రావిరాల నగేష్, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్యల కోసం మేలుపత్రం ఇస్తానికి 2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నా అంటే నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే అది నీ అహంకారమా, అహంభావమా, నీ ప్రేకారమా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలని అర్థం. ఈ రోజు నేను రాజకీయంగా విమర్శలు చేస్తానికి రాలేదు, కానీ మీరు అందరూ మాట్లాడుతుంటే గుండె బాధతోటి ఆలోచనతో మాట్లాడుతున్నా. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక సామాన్యంలో పడిపోవడం తనకు కావాల్సిన అవసరమైతే చండూరు పట్టణంలో చేనేత కార్మికులు రోజు సమస్యల మీద చేస్తున్నారు కదా, చూడాలి వాళ్ళ సమస్య ఫోన్లో తెలుసుకోవాలి. అప్పుడు ఒక మనసుతో పనిచేయాలి, అహంకారంతో కాదు. నువ్వు ముఖ్యమంత్రి వాళ్ళ సంగతి మర్చిపోయి సాటి మనుషులు మా తెలంగాణ బిడ్డలు ఏ విధంగా చేనేత కార్మికులు గత 6 నెలలుగా పని లేక ఒక్కళ్ళ డిపెండ్ అయ్యేవాళ్ళు ఆధారపడి ఏ విధంగా కష్టాలు పడుతుందని నువ్వు కళ్ళతో చూడాలి. 10 మంది ఇంట్లో పోవాలి, అది నీ బాధ్యత. ఈరోజు అహంకారంతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కరోనా అంటే కేసీఆర్ కుటుంబానికి ఏం కాలేదు, డబ్బున్నోళ్ళకి ఏం కాలేదు, బాధపడేది ఇబ్బంది పడేది పేద బిడ్డలు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సుబ్బారావు ఆధ్వర్యంలో ఇటీవల యూపీలోని హత్రాస్లో జరిగిన ఘటనకు కారణమైన నేరస్తులకు కఠిన శిక్షలు అమలు చేయాలని కోరుతూ నిడదవోలు గాంధీబొమ్మ సెంటర్లో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనీషా వాల్మీకి గారిపై జరిగిన అత్యాచారం, ఆమెకు జరిగిన హత్య దేశాన్ని ఉరికిపడేటట్టు చేశారు. అది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఉండగా దళితులకు రక్షణ లేదనే విషయం మరొకసారి గుర్తు చేశారు. అలాగే ఆమె యొక్క హత్య కాబడిన తర్వాత ఆమె యొక్క బాడీని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బంధించి మరి నైట్ 12 ఆ టైంలో దహనం చేయడం, పోలీసులు దహనం చేసి తిరిగి వస్తే అందరినీ కూడా ముఖ్యమంత్రి చేశారు. ఈ యొక్క దళితుల మీద జరిగే దాడి ఎప్పుడు కూడా జరగకుండా చూడవలసిన బాధ్యత ఉండవలసిన ప్రభుత్వమే ఈ రకంగా చేయడం అనేది చాలా అన్యాయం. ఇది ఈ యొక్క హత్య కాబడిన కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వెళ్తున్న జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు అలాగే ప్రియాంక గాంధీ గారిని పరామర్శించడానికి వెళ్తుంటే
ఈ యొక్క పోలీసులు అడ్డుకుని అత్యాచారాన్ని దారుణమైనది. ఒక బాడీని కూడా పోలీసు వారి కుటుంబ సభ్యులు ఇవ్వకుండా వారే ధ్వంసాలు చేసి తీరుని చూస్తుంటే దళితుల్ని అసలు ఈ దేశంలోనే బతికించే కార్యక్రమం లేనట్టే ఉంది. దళితులపై రాష్ట్రంలో కేంద్రంలో కూడా తిరిగి దాడులను అరికట్టాలని చెప్పి మనిషి వాళ్ళకి జరిగిన అత్యాచారాలు జరిగినటువంటి ఆ ముద్దాయిల్ని ఎంతమంది ఉన్నా అంతమంది కఠిన శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 131 రద్దు చేయాలని, అర్హులైన పేదలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కోరుతూ ఎల్బీనగర్ మున్సిపాలిటీ జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ డిస్టిక్ అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి, వనిపల్లి శ్రీనివాస్, ఎల్బీనగర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వము పేద ప్రజలన్నా కానీ వాళ్ళ పక్షాన్ని నిలిచి సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం ఈరోజు పేదల మీద భారం మోపే విధంగా ఈరోజు 131 జీవో తీసుకొచ్చింది. దీనితోని 100 కూడబెట్టుకొని చిన్న ప్లాటు కుటుంబానికి భరోసాగా ఉంటుంది. కుటుంబ భవిష్యత్తు కోసము కూడబెట్టుకుని డబ్బులతో ఒక ప్లాట్ కొనుక్కుంటే ఈరోజు ఎల్ఆర్ఎస్ రూపకంగా ఆ జీవో తీసుకొచ్చి 131 జీవో తీసుకొస్తే జీవోకు వ్యతిరేకిస్తారని చెప్పేసి ఆ జీవోను ప్రజల సానుభూతి వస్తలేదు, ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్పేసి దాన్ని మళ్ళీ ఒక 130 జీవోని ఇంకో జీవో సవరించడం ఏం లేదు. 131 జీవోకు 130 జీవోకు ఏమి తేడా లేదు. ఇది ప్రజల మీద పెనుభారం పడుతుంది. ప్రజల మీద ఈరోజు ప్రభుత్వము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నది. ఎల్ఆర్ఎస్ కడుతున్నామంటే రెగ్యులేట్ చేస్తున్నామంటే ఆ ప్లాట్కు మీరు డ్రైనేజ్ లైన్ వేస్తురా, వాటర్ లైన్ వేస్తురా, ఎలక్ట్రిసిటీ వేస్తురా, రోడ్ వేస్తున్నారా, పార్క్ కొనిస్తారా, ఈ విధంగా ఏమి చేయకుండా ఉటికి మీరు రెగ్యులేట్ చేసుకోవాలంటే ఇల్లీగల్ లేవట్ను పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఇచ్చిన అధికారుల మీద మీరు యాక్షన్ తీసుకున్నారా? రేషన్ కార్డులు ఉన్న రేషన్ కార్డులు బోగస్ కార్డులు ఉన్నాయి, ఇవన్నీ తీసేస్తామని చెప్పింది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చారణ ఇస్తే మన మోడీ గారు ఇస్తున్నారు రేషన్కి కూడా, రేషన్కి సంబంధించినవి కూడా. అట్లాంటిది ఎల్బీనగర్ నియోజకవర్గం అది పెద్ద నియోజకవర్గం, అది 5,60,000 ఓట్లు ఉన్నాయి. అటువంటి ఇక్కడ ఎన్నో గతంలో ఉన్న రేషన్ కార్డులు మొత్తం తీసేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కీ లేదు ఇది లేదు అనేసి రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. ప్రజలకి కనీసం ఆపదలు కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏరియా హాస్పిటల్ అనేసి ఇది చుట్టుపక్కల ఉన్న మండలాలకి వనసలిపురం ఏరియా హాస్పిటల్ ఉన్నది. కనీసం కరోనా పేషెంట్లకి కనీసం ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా టెస్టులు చేయకుండా అసలు పూర్తిగా ప్రజలని మర్చిపోయే పరిస్థితి ప్రభుత్వ వ్యవస్థ ఉందా లేదా అనే పరిస్థితికి ప్రజలు వచ్చారు. ఈ రోజున రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఉంటుంది. ఈ రోజున కేసీఆర్ ఆలోచిస్తున్నాడు ఏమనుకుంటున్నాడు అంటే ఈ రోజున ఏదైతే కమిషన్లు కొట్టి ఈ రోజున ప్రభుత్వం ఇట్లా ప్రజల దగ్గర నుంచి పేద వర్గాల దగ్గర నుంచి పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు చేసి ఎలక్షన్లు రాగానే ఎలక్షన్లకి డబ్బులకు గెలుస్తామని అనుకుంటున్నారు. ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాము, మేము వివరిస్తాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎగరవేస్తామనేసి ఈ రోజున తెలియజేస్తున్నాం. ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని కొత్త చెరువు మండలం మామిళ్లకుంట క్రాస్ సమీపంలో ఉన్న లలితాదేవి ఆలయంలో చోరీ జరిగింది. రాత్రి ఎవరూ లేని సమయంలో దుండగులు అమ్మవారి దేవాలయంలో చోరీ చేశారు. దేవాలయంలో పూజ చేయడానికి పూజారి దేవాలయ తలుపులు తీసి చూడగా ముందే తీసి ఉండటంతో అమ్మవారి గర్భగుడిలో చూడగా అమ్మవారి బంగారు వెండి ఆభరణాలు చోరీ జరిగినట్టు భావించి ఆలయ నిర్మాణదాత వర్మ కొత్త చెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్స్ తో దర్యాప్తు చేస్తున్నారు. దేవాలయ ప్రాంగణంలో ఎవరూ లేని సమయంలో దేవాలయంలో దుండగులు చోరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారని వర్మ పేర్కొన్నారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సిఐ నరసింహరాజు, ఎస్ఐ వెంకటేశ్వర్లతో కలిసి దేవాలయాన్ని పరిశీలించి చోరీ ఎలా జరిగింది అనే కోణంలో విచారించారు. అయితే వర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని విచారణ చేపట్టి దుండగులను త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు.
మామిళ్ళ కుంట సర్కిల్కి దగ్గర ఒక పర్లాంగ్ దూరంలో మన వర్మ గారి టెంపుల్ ఒకటి ఉంది, అమ్మవారి టెంపుల్. ఆ అమ్మవారి టెంపుల్లో ఎర్లీ అవర్స్లో అఫెన్స్ జరిగింది. ఈ అఫెన్స్లో లోపల మెయిన్ గేట్లో నుంచి, మెయిన్ గేట్ అయితే ఎప్పుడు లాక్ ఉంటుంది, బ్యాక్ డోర్ నుంచి వచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ వెరిఫై చేస్తున్నాము. గర్భాలయంలో ఉండే అల్యూమినియం డోర్ తీసేసుకొని లోపల అమ్మవారికి సంబంధించిన కిరీటము, వెండి నగలు, కొంచెం బంగారు తాళిబొట్టు, ఇవన్నీ బంగారు నగలు కొన్ని పోయినాయి. అవన్నీ వెరిఫై చేస్తున్నాం. పంపించి మీపైన ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి పంపించడం జరిగింది. ఎస్ఐ కూడా అదే పని మీద ఉన్నాడు. ఎస్ఐ సిఐ కూడా మార్నింగే మనకు తెలియగానే ఇమీడియట్గా వచ్చి ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నాము. ఇక వైఎస్ జగన్ టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని, కక్ష సాధింపు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, లేదంటే రాబో కాలంలో ప్రజలే మీకు గుణపాఠం చెబుతారని టీడీపీ మాజీ ఎంపీ నిమ్మల, మాజీ మంత్రి పల్లె హెచ్చరించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో బుక్కపట్నం మండలంలో పర్యటించి అక్రమ కేసుల్లో బలైన కార్యకర్తలను హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరామర్శించారు. మండలంలోని రామసాగరం, మారాల, కొత్తకోట, సిద్ధరాంపురం, లింగప్ప గారి పల్లెలో కార్యకర్తలను కలిసి వారికి భరోసానిచ్చారు. ఎవరు వైసీపీ ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడవద్దని, మనకు కాలం వస్తుందని అప్పుడు చూద్దామని ఎవరు అధైర్యపడొద్దు అని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ టీడీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని, ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేయిస్తున్నాడని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద వాళ్ళు కష్టాధిప చర్యలు చూపిస్తున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేద్దాం, ప్రజలు బాగోగుద్దాం. ఎస్సీల మీద దాడులు ఎంత అన్యాయం లెక్కేసుకోండి. అంటే ఒకరికేమో గుండు కొట్టిస్తారు, ఇంకొకరేమో హత్య చేస్తే ఒకరు చంపేశారు. జడ్జి రామకృష్ణ కూడా వదిలిపెట్టుకోకుండా సోదరి మీద కూడా దాడులు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీలు కూడా ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, దానికి నిధులు లేవు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులన్నీ ఇక్కడ మళ్ళీ చేస్తే వేరే పక్క, అక్కడేం పైసా లేదు. ఊరికే పదాలు అలంకారప్రాయంగా ఇస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అసమర్థుడైన రాజకీయ నాయకుడిని నా జీవితంలో 20 సంవత్సరాలు వచ్చలేదు, పరిపాలన లేదు. ఎమ్మెల్యేల మాట వినడు, మంత్రుల మాట వినడు, సీత ఎవరి మాట వినడు, ఆ విధంగా పరిపాలన చేస్తున్నాడు. ఈయన ఎట్లుంటాయంటే ముసోల్ని హిట్లర్ మించి ఈద్ అమీర్ ఉన్నాడు ఇప్పుడు అధ్యక్షుడు, ఆ విధంగా పరిపాలన సాగిస్తున్నాడు. ప్రజలు తప్పకుండా తగిన ప్రతిఫలం చెల్లించాల్సి వస్తుంది ప్రభుత్వం. ఇప్పటికైనా కక్షాంశాలు మానాలి. తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల మీద అక్రమైన దాడులు వదిలిపెట్టకపోతే ఉద్యమిస్తాం, వారికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. ఈ ఎమ్మెల్యేల మాట ఏం జరగడం లేదు, ఏం చేసేది ఏముండదు. ఎందుకంటే వాలంటీర్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేకపోతే ఈరోజు రాష్ట్రంలో 151 సీట్లు ఇచ్చిన తర్వాత ప్రజానీకమంతా చాలా ఆదుర్తతో ఎదురు చూశారు. చాలా డెవలప్మెంట్ జరుగుతుంది, ఏమేమో అయిపోతుంది, ఇన్ని సీట్లు ఇచ్చాము కదా, ఇంక జగన్మోహన్ రెడ్డికి ఎదురే లేదు, ఖచ్చితంగా ఈ రాష్ట్రం చెప్పినవన్నీ నవరత్నాలు, ఆరత్నాలు, ఈ రత్నాలు అన్నీ ఇచ్చేస్తాడనేటువంటిది భావించారు. తీరా వచ్చిన తర్వాత ఎవరైనా ఏ నాయకుడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఒక శుభముహూర్తంతో ప్రారంభం చేస్తాడు. ఈయన చంద్రబాబు నాయుడు కట్టిండేటువంటి బిల్డింగ్ పడగొట్టి అశుభ ముహూర్తంతో ముందు స్టార్ట్ చేస్తే ఈయనకి ఏ విధంగా మరి ఆశీస్సులు ఉంటాయో, ప్రజా ఆశీస్సులు ఉంటాయో, ఏ విధంగా దేవుని ఆశీస్సులు ఉంటాయో ఒకసారి ఆలోచన చేయమని. అందుకని ఈరోజు అక్రమ కేసులు బనాయించి అక్కడ అచ్చెన్నాయుడు కావచ్చు, కొల్లు రవీంద్ర కావచ్చు, రామసాగరం జరిగినటువంటి కేసులు కావచ్చు, వెంగళం చెరువు జరిగినటువంటి కేసులు కావచ్చు, అనేక చోట్ల జరిగినటువంటి కేసులు, అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి.
ఆయన నడిచిండే దావలోనే వీళ్ళందరూ ఇదే నడుస్తున్నారు. ఇంకెట్లా చేసే డెవలప్మెంట్ చేసే చేతిలో చిల్లి కావలేదు. 1 మీటర్ రోడ్ వేసే పరిస్థితుల్లో లేరు, 1 మీటర్ కాలువ దొవ్వే పరిస్థితుల్లో లేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాలువలు దొవ్వి నీళ్లు ఇచ్చినటువంటి దాఖలాలు తప్ప ఇంక వేరే ఏమీ లేవు. చేసి ఈ అక్రమ కేసులను ఇప్పటికైనా మానుకోగలిగితే తెలుగుదేశం పార్టీ మీద ఈ విధమైనటువంటి విధానము మానుకుంటే నువ్వు బాగుపడేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే నువ్వు కూడా మరి అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందం ఏ విధంగా పొందుతాడవో తెలుగుదేశం మీద నిజమైన కేసులతో మేము ఆనందం పొందే రోజు వస్తుందనేటువంటి విషయం మర్చిపోతూ జగన్మోహన్ రెడ్డి. యాకుత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లోని సింగరేణి కాలనీ రోడ్ నెంబర్ 7లో నూతన బోర్డును యాకుత్పుర టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సామసుందరెడ్డి మరియు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ సామ స్వప్నసుందరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ మెంబర్ హముటా అమ్మ, సుజాత, శంకర్ నాయక్, హరినాయక్, పాండు నాయక్ మరియు టీఆర్ఎస్ నాయకులు శివ, మహేందర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సింగరేణి కాలనీ బస్తీలో రామాలయానికి నూతనంగా బోర్వెల్ వేయడం జరిగింది. దానికి శంకుస్థాపనకు స్థానిక కార్పొరేటర్ సామ స్వప్నసుందరెడ్డి గారు అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా అన్ని పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఏదైతే టెంపుల్ కట్టాలనే ఆలోచనతోటి ఇక్కడ బోర్వెల్ వేయడం జరిగింది. ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా వాటర్ అందరు కూడా అవసరం, అందరూ కూడా యూస్ఫుల్గా ఉంటుందనే ఆలోచనతో గత 2 నెలల క్రితము ఇక్కడ బోర్వెల్ వేయడం జరిగింది. దానికి అన్ని పార్టీ పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినట్టు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు మాజీ కేంద్ర మంత్రి కార్మిక నేత గడ్డం వెంకటస్వామి 91వ జయంతి. ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎల్లారెడ్డిగూడ హనుమాన్ దేవస్థానంలో నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిపై నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ మండిపాటు. అయ్యన్న చౌకబారు మాటలను తగ్గించుకోవాలని సూచన. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకుల పంపిణీ. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరిట పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎల్బీ నగర్ మున్సిపాలిటీ జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన. అర్హులైన పేదలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.